హలో అండి, నా పేరు గోపాల్. గోపాల్ ఆడియో నోవెల్స్కు స్వాగతం. ఇది జానపద నవల ఆగమనం 2వ అధ్యాయం. జమున ఇంటికి వచ్చేసరికి వాకిట్లో ఆటో ఆగి ఉంది. ఎవరు వచ్చారు అనుకుంటూ గేటు తీసుకొని లోపలికి వచ్చేసరికి ఎదురుగా వరండాలో బార్డ్ హెయిర్తో బంగారు ప్రేమ్ కళ్ళ జోడు పెట్టుకొని ఎత్తు మడుమల జోళ్ళు వేసుకున్న ఓ యువతి 7-8 సంవత్సరాల అమ్మాయిని ఎత్తుకొని గోడని ఉన్న ఫోటో చూస్తూ ఏదో చెబుతోంది. ఆ యువతిని చూడగానే జమున కళ్ళు ఆనందంతో మెరిశాయి. అడుగుల వేగం హెచ్చుకాగా గబగబా వరండా దగ్గరికి వచ్చింది. పాదాల సవ్వడి వినగానే ఆ కళ్ళజోడు అమ్మాయి ఇటు తిరిగి చూసింది. జమున వరండాలోకి వస్తూ ఆనందంగా మాధవి ఎప్పుడు వచ్చావు అంది. ఈరోజు ఉదయమే వచ్చాను. వస్తున్నట్టు నాకు ఉత్తరం రాయలేదేం? బయలుదేరే వరకు నాకు తెలిస్తేగా. అనుకోకుండా ఫ్లయింగ్ విజిట్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అవును. మాధవి జమున ఎగాదిగా చూస్తూ, నువ్వు ఇంకా ఈ పోస్ట్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణాలు మానలేదన్నమాట అంది నిలదీస్తున్నట్టుగా. జమున సమాధానం చెప్పలేనట్టుగా తల దించుకుంది. క్రిందటి జన్మలో పట్టు వదలని విక్రమార్కుడివి నువ్వే అయి ఉంటావు. పిచ్చి వాళ్ళు హాస్పిటల్లోనే కాదు, యువతలకు ఉంటారని నిన్ను చూస్తే తెలుస్తుంది. జమున నవ్వింది. మొదలు పెట్టావా ఉపన్యాసం? అరే, ఆశ ఎంత పెద్దది అయింది. మాధవి చేతుల్లోంచి కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ అంది. నీ కొడుకు పెద్ద అవ్వలేదా? వీళ్ళిద్దరికీ 2 నెలలే కదా తేడా. అవును, దీపు కూడా పెద్దవాడు అయ్యాడు అంది జమున పరవధ్యానంగా. ఆశని చూస్తే గానీ దీపు పెద్దవాడు అయ్యాడు అనే సంగతి గుర్తుకు రావటం లేదు. దీపు ఎక్కడ అంది మాధవి. లేడు. సెలవు రోజులుగా బక్కయ్య పార్కుకి తీసుకొని వెళ్ళాడు అంది జమున. ఈ బక్కయ్య ఇంకా ఉన్నాడు? అబ్బా, వాడి మూగతనం, చెవుడు, ఆ కయ్యాలితనం భరించటం అది కూడా నీకే చెల్లుతుంది సుమా. నీకు ఓపికాశ్రీ అని బిరుదు ఇవ్వాలి. ఇబ్బందుల్లో నుంచి ఈదుకు రావాలంటే అదొక్కటే ఆధారం. ఉండు, నీకు కాఫీ తెస్తాను అంది జమున. మీ రుక్కమ్మకి చెప్పి నువ్వురా. నేను ఎక్కువసేపు ఉండను, వెళ్ళిపోవాలి. మాధవి కేక పెట్టింది. జమున మాధవి వచ్చి అక్కడ వరండా దిగున ఉన్న షెడ్లో కూర్చున్నాడు. అక్కడ టేబుల్, కుర్చీలు ఉన్నాయి. టేబుల్ మీద ఫైల్స్ ఉన్నాయి. అక్కడ కూర్చొని చూస్తూ దూరంగా రాళ్ళ మీద ఆరేసిన రకరకాల అద్దకం చీరలు గాలికి ఎగురుతూ కనిపిస్తున్నాయి. అక్కడ అద్దకం రంగులు, డిజైన్ల చెక్కలు పడి ఉన్నాయి. మాధవి ఆ ప్రదేశం అంతా కలియ చూస్తూ, బంగారం లాంటి నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటున్నావు కదూ అంది. నా కళ అనిపించటం లేదు అంది జమున. ఆ ప్రదేశం కలియ చూస్తుంటే ఆ కళ్ళలో గర్వం, ఆనందం తొణికిసలాడుతున్నాయి. మాధవి, ఈ పనిలో కష్టం ఎంత ఉందో ఆనందం కూడా అంత ఉంది. నేను పని మనిషిలా రోజు చాకిరీ చేస్తున్నట్టు మీలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. దీని వలన నాకు లభించే స్వేచ్ఛ గురించి మీకెవరికీ తెలియదు. ఇది నా ప్రపంచం.
ఈ ప్రపంచానికి మహారాణిని నేనే, పరివారికని నేనే. నా ఇష్టం ఉంటే నేను పని చేస్తాను, లేకపోతే లేదు. టైం అంతా నాదే. ఒకరికి తల వంచవలసిన అవసరం లేదు, ఒకరికి భయపడవలసిన అవసరం లేదు అంది జమున కాఫీ కప్పులో పోసి స్నేహితురాలికి అందిస్తూ. ఏమిటో జమున, నీ ధోరణి నాకు అర్థం కాదు. గాడిద చాకిరీ చేస్తూ అదే ఆనందం అనుకుంటావు. రోజు ఇంత కష్టపడతావు. నీ దగ్గర అవసరం వస్తే పట్టుమని 10 రూపాయలు ఉంటాయా? ఎవరినో ఒకరిని ముష్టి ఎత్తాల్సిందే. ఆడవాళ్ళుగా పుట్టిన మనం సుఖపడాలి. ఈ కష్టం అంతా మగవాడిది. జమున, నన్నడిగితే ఆడవాళ్ళు డబ్బు కోసం కష్టపడకూడదు. డబ్బు సంపాదించే మగాడిని చేసుకోవాలి. నువ్వు నేను చెప్పినట్టు ఆ శ్రీవారిని చేసుకొని ఉంటే. మధు, ప్లీజ్. జమున వారింపుగా చూసింది. ఆ కళ్ళలో ఆగ్రహం అక్కసున కనిపిస్తున్నాయి. సరే సరే, ఓకే. నువ్వు ఏమైనా మనసు మార్చుకుంటావేమోనని మాధవి నసిగింది. ఇంకేమైనా కబుర్లు చెప్పు. ఆనందరావు ఎలా ఉన్నాడు? అడిగింది జమున. ఆయనకేం, బ్రహ్మాండంగా ఉన్నాడు. పూలరంగడి జీవితం. కాకపోతే నిమిషానికోసారి 2 పెళ్లి చేసుకుంటానని నన్ను బెదిరిస్తూ ఉంటాడు. అంతే. నిన్ను ఏడిపించటానికి అలా అంటూ ఉంటాడు. ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టం లేకపోయినా నేనేం బాధపడను. ఆయన భార్యగా నాకు రావాల్సిన సుఖాలు నాకిస్తే చాలు. ఆయన జీవితానికి నేను అడ్డురాను. మాధవి, ఆ మాట అనటానికి నీకు సిగ్గు లేదు? పెళ్ళి అయిన స్త్రీ మాట్లాడాల్సిన మాటలేనా అది? పెళ్ళి సీట్. ఈ రోజుల్లో పెళ్ళిని గురించి సీరియస్గా తీసుకున్న ఏ ఆడపిల్ల సుఖపడదు. ఇది పెళ్ళి అనుకునే కంటే స్త్రీ పురుషుల మధ్య ఒక అగ్రిమెంట్ అనుకుంటే హాయిగా ఉంటుంది. మాధవి కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి లేచింది. జమున, నువ్వు కాస్త ఆ పాత భావాలని వదిలేస్తుంటే సుఖపడతావు. నువ్వు నీ జీవితాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావు అని నేనెప్పటినుంచో మొత్తుకుంటున్నాను. నువ్వు నా మాటలు వినటం లేదు. జమున 2 చేతులు జోడించి దండం పెట్టింది. మధు, నీకు దండం. నేను సుఖంగా ఉన్నట్టు నీకు కనిపించకపోవచ్చు. సుఖానికి నువ్వు చెప్పే భాష్యం వేరు. నేను చాలా హాయిగా ఉన్నాను. సరేనా? నిజమే నంటావా? అంది మాధవి అటు ఇటు తిరుగుతూ. నిజమే. నువ్వు ఒట్టి మొద్దువి, పిరికిదానివి. మాధవి కోపంగా అంది. ఇంకా ఇంకేం పేర్లు పెడతావో చెప్పు. బుగ్గన చెయ్యి ఆనించుకుంటూ అడిగింది జమున. మాధవి ఒక్క క్షణం ఆగి జమున కళ్ళలోకి సూటిగా చూస్తూ, పొట్టి సెంటిమెంటల్ ఫూల్వి. నీ అందం, నీ తెలివి తేటలు జీవితంలో నిన్ను ఎంత పైకి తీసుకువెళ్తాయో తెలుసుకో. లేని ఈడియట్వి. మాధవి పక్కకు తిరిగి దూరంగా కుక్క పిల్లలతో
ఆడుతున్న కూతురిని ఆశ వెళ్తా వెళ్దాంరా వెళ్దాంరా అంటూ పిలిచింది. అప్పుడే వెళ్ళిపోతావా? ఇంతసేపు ఉన్నావు, కాఫీ తాగాను, సంతోషించు. అవతల నా కోసం ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ పూట నీ దగ్గరికి రాకపోతే ఇక నిన్ను చూడటం పడదు. అందుకే కారు వేరే పని మీద వెళ్ళిందని డాడీ చెప్పిన కారు కోసం ఆగకుండా ఆటోలో వచ్చేసాను. థ్యాంక్ యూ అంది జమున. అదొక్కటేగా నువ్వు నా మొహాన్న పారేసేది. జమున, నేనసలు నీ దగ్గరికి రాకూడదు, నిన్ను చూడకూడదు అనుకుంటాను. కానీ ఈ ఊరు రాగానే నిన్ను చూసే వరకు నా ప్రాణం గిలగిలలాడుతుంది. నువ్వు ఉత్తరాలు వ్రాసావని ఎన్నిసార్లు చెప్పినా ఢిల్లీ రావని నీ మీద ఉన్న కోపం నాకు గుర్తే ఉండదు. వెళ్ళబోయిన మాధవి ఆగి ఒక అడుగు వేసి జమున దగ్గరికి వచ్చింది. ఆమె మెడ చుట్టూ చెయ్యి పినవేసి, జమ్మీ, ఐ లవ్ యూ. ఈ ప్రపంచంలో నువ్వే నాకు నిజమైన స్నేహితురాలివి అనిపిస్తుంది. వస్తాను, బాయ్ అంది. 1 నిమిషం ఉండు అంది జమున. ఏంటి? ఇప్పుడే వస్తాను అంటూనే గబాల్న లోపలికి పరిగెత్తింది. మరో నిమిషంలో ఒక పాకెట్తో తిరిగి వస్తూ, మధు, నిన్ననే తయారైనాయి. నీకు నచ్చిన చిలక ఆకుపచ్చ రంగు నలుపు బార్డర్ ప్రింట్ చీర వెళ్ళు అంది. మాధవి 1 నిమిషం తటపటాయించింది. నేను డబ్బిస్తాను అంది. సిగ్గులేదు అంది జమున. సరే, నీకు డబ్బు ఇచ్చి సిగ్గుపడంటే ఇది తీసుకొని సిగ్గుపడటమే నయంలే, ఇటివ్వు అంది. మాధవి బయలుదేరింది. జమున ఆశని ఎత్తుకొని ఆటో వరకు వచ్చింది. దీపును చూడటం పడనే లేదు అంది మాధవి. ఈసారికి రావాల్సిందే అంది జమున. ఆశని ముద్దు పెట్టుకొని మాధవికి అందించింది. వస్తాను మాధవి, చెప్పింది వీలుంటే మళ్ళీ రా. ఆ మాట నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నేనే వస్తాను. ఎందుకంటే నీకు వెళ్ళబోసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి నాకు అంది మాధవి. ఆటో కదిలింది. జమున చెయ్యి ఊపింది. ఆటో వెళ్ళిపోయింది. జమున ఇంట్లోకి తిరిగి వచ్చింది. రుక్కమ్మ అద్దకం వేసి ఆరేసిన చీరలు తెచ్చి మడత పెడుతుంది. జమున రాగానే హరినారాయణ గారి భార్య చీరల కోసం పని మనిషిని పంపిందమ్మా అంది. అలాగే ఆవిడ చెప్పిన ఇండిగో రంగు ఆ బార్డర్కి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. నేను ఆవిడకి కబురు చేస్తానులే అంటూ డ్రాయరు తెరిచి ఖాతాదారుల పుస్తకంలో చూసి కాగితం మీద నోట్ చేసుకోసాగింది.
ఇందులో అడుగుల సవ్వడి అయింది. అడుగోనమ్మ బక్కయ్య వచ్చాడు అంది రుక్కమ్మ. రూపం అతడి పేరుకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అతను పేరుకి బక్కయ్య అయినా నల్లగా పొట్టిగా చాలా లావుగా ఉంటాడు. ఆ నలుపులో తెల్లటి కనుగుడ్లు, నవ్వితే కనిపించే పెద్ద వేళ్ళు ఇంకా తెల్లగా ఉంటాయి. కుడి చెవికి పోగు, ఎడమ కాలికి కడియం. వాళ్ళమ్మ అతనికి ముందుగా చిన్నప్పుడు బక్కయ్య అనే పెట్టిందట. అదే స్థిరం అయిపోయింది. అతనికి మూగతనం, పుట్టెడు చెవుడు. అతనితో ఎవ్వరు వేగలేరు. జమున అతనితో మాట్లాడటానికి సౌజ్ఞల భాష ఒకటి తయారు చేసుకుంది. దానివల్ల అతనికి జమున చెప్పేది సులభంగా అర్థమవుతుంది. పని మనిషి ఎంత చెవుడో అంత కయ్యాలితనం కూడా ఉంది. ఒట్టి చిన్నపిల్లవాడి మనస్తత్వం. జమున అతని మనసు బాగా తెలుసు. అతనిలోని అవిటితనానికి, అతని మీద అతనికే కోపం. ఆ తిక్క వచ్చినప్పుడల్లా అన్నం తినడు. మనిషి కసుబుసు మంటాడు. అది లేనప్పుడు భీముడిలా పనిచేస్తాడు. అలసట అనేది ఉండదు. చిరాకు పడడు. జమున అతన్ని ఎప్పుడూ కోపగించుకోదు. దీపుతో పాటు ఒక పసిపిల్లాడిని చూసినట్టు చూస్తుంది. ఒక్కోసారి రుక్కమ్మతో పోట్లాడి అలిగి పని మానేసి వెళ్ళిపోతాడు. మర్నాడు ఆ తర్వాత సాయంత్రము మళ్ళీ ఏమీ ఎరగని వాడిలా వచ్చి దీపుతో కూర్చుంటాడు. జమున నవ్వుకుంటుంది. బక్కయ్య వచ్చాడని రుక్కమ్మ చెప్పగానే జమున తిరిగి చూసింది. బక్కయ్య ఎందుకో బెదురు చూపులు చూస్తున్నాడు. ముఖాన చెమటలున్న పట్టి ఉన్నాయి. జమున లేచి వచ్చింది. దీపు ఏడి బాబు, ఇంటికి రాలేదా? బక్కయ్య సైగతో అడిగాడు. ఇంటికా? ఎలా వస్తాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అంది జమున. బక్కయ్య ముఖం వేలపోయింది. చెప్పు, ఎక్కడ వదిలి వచ్చావు? చీకటి కూడా పడుతుంది గద్దించినట్టుగా అంది. బక్కయ్య సగుణలతో పార్కు నుంచి వస్తుండగా రోడ్డు మీద ఇద్దరు కోతి సర్కస్ చూస్తుండగా ఇంతలో వెళ్ళి మేళం వచ్చింది. ఆ జనంలో దీపు తప్పిపోయాడు. ఎంత వెతికినా కనిపించలేదు. ఇంటికి వచ్చాడేమోనని ఏ మాటలు వినగానే జమున దిగ్భ్రాంతి చెందింది. వాడిని ఇలా చూడకుండా ఎలా వదిలేశావు? అసలు వాడిని తీసుకువెళ్ళవద్దని చెప్పాను. జమున అంటూనే గబగబా చేతిలో కాగితాలు డ్రాయర్లోకి తోసేసింది. రుక్కమ్మ తలుపు వెయ్యి అంటూ ఆజ్ఞాపించింది. ఇంటికి తాళం వేస్తుంటే జమున
చేతులు వణకసాగాయి. నుదుట చిరు చెమటలు అలుముకున్నాయి. దీపు మళ్ళీ ఇంటికి కనిపిస్తాడా? ఆ రోజు సిద్ధార్థ వెళ్ళిన రోజు గుర్తుకు వచ్చింది. క్షణంలో ఎప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళినవాడు ఎలా మాయమయ్యాడు? భగవంతుడా! తను పడిన కష్టాలు ఇప్పటికీ చాలా లేదా? తన ముఖాన ఇంకా ఏం వ్రాసిపెట్టి ఉంది? ఇల్లు తాళం వేసి రుక్కమ్మ, జమున, బక్కయ్య గబగబా పార్కు వైపు వెళ్ళారు. అక్కడ నుంచి కోతి సర్కార్ ఆడిన చోట నుంచి ఇరుప్రక్కల చీలిన వీధుల వెంట గాలించారు. ఎంత వెతికినా దీపు జాడ కనిపించలేదు. జమున వీధి చివర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టు ఇచ్చింది. వాళ్ళు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఫోటో కావాలని అన్నారు. జమున బక్కయ్యని, రుక్కమ్మని తీసుకొని ఇంటికి వచ్చింది. అప్పటికి దీపు కనిపించక దాదాపు 4 రోజులు అవుతుంది. జమున చెవుల్లో హొదులాంటిది మొదలు అయింది. గుండెల్లో నుంచి దుఃఖం లాంటిది తన్నుకు వస్తోంది. కళ్ళలో వణుకు మొదలైంది. జమునలో ఎప్పుడూ కనిపించే ఆత్మ సంయమన శక్తి రూపు లేకుండా పోయింది. పెదవుల మీద సదా విరిసే మనోహరమైన చిరునవ్వు మటుమాయం అయింది. జమున తాళం తీసి ఇంట్లోకి వచ్చింది. లైటు వేసి బీరువా తెరిచి అందులోని దీపు ఫోటో తీసి బక్కయ్య చేతికి పోలీస్ స్టేషన్లో ఇచ్చి రమ్మని పంపింది. జమున ఇంట్లో బోనులో పులిలా అటు ఇటు తిరుగుతుంది. దీపు ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? ఎదురింట్లో పనిచేసే నర్సమ్మ కొడుకు దీపు ఈడువాడే. తప్పిపోయి సంవత్సరం అయింది. ఆ జాడ తెలియలేదు. నర్సమ్మ ఇప్పటికీ వాడిని తలుచుకొని ఏడుస్తూనే ఉంది. దీపు తనకి దూరం అయితే ఇంకేమైనా ఉందా? తను బ్రతకగలదా? జమున మనసు అల్లకల్లోలంగా ఉంది. కొడుకుని ఒక్క క్షణం వదిలి ఉండలేదు. వాడు స్కూలు నుంచి ఇంటికి రావటం ఆలస్యం అయితే బోనులో పులిలా అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ గడుపుతుంది. మళ్ళీ వాడిని చూసే వరకు ఏ పని తోచదు. చెవికి ఏ మాట ఎక్కదు. భగవంతుడా! దీపు నా కంటికి మళ్ళీ కనిపిస్తాడా? జమున మనసు దీపు అంటూ లోపల ఆక్రోశిస్తోంది. ఇంకో గంట అలాగే గడిస్తే ఆ ఆందోళన తట్టుకోలేక తనకి పిచ్చెక్కిపోతుందేమో అనిపిస్తోంది. అటు ఇటు అశాంతిగా తిరుగుతున్న జమున గేటు చప్పుడు అయ్యేసరికి వరండాలో దీపు అంటూ పరిగెత్తింది. అంతలోనే గుమ్మం దగ్గర అచేతనురాలిగా ఆగిపోయింది. గేటు తెరుచుకొని బక్కయ్య వస్తున్నాడు. జమున వెనక్కి వచ్చి కుర్చీలో కూలబడింది. బక్కయ్య వచ్చాడు. యజమానురాలు పడుతున్న ఆవేదన అతనికి బాగానే అర్థమైంది. తన మూలంగా ఆవిడకి
ఎంత బాధ కలిగింది. వాడు నిస్సహాయంగా చూస్తున్నాడు. మళ్ళీ గేటు చప్పుడు అయింది. జమున పరిగెత్తింది. గేటు తీసుకొని రుక్కమ్మతో పక్కింటి వారమ్మగారు వస్తుంది. జమున దీపు కనిపించటం లేదటగా. జమున అవునన్నట్టు తల తిప్పింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. పెదవులు అదురుతున్నాయి. ఈ బక్కయ్య ఒక చెవిటి మేళం. వాడికి మాట రాదు. వాడి ఇంకిచ్చి పంపించవద్దని నేను రుక్కమ్మతో అంటూనే ఉన్నాను. ఇంతలో గడియారం గంటలు కొట్టింది. జమున తల తిప్పి చూసింది. రాత్రి 9 గంటలు అయింది. దీపు ఈ చీకట్లో ఎక్కడున్నాడు? జమున ఎక్కడి నుంచో అమ్మా అని పిలుస్తున్నట్టే ఉంది. కంగారు పడకు, పోలీస్ రిపోర్టు ఇచ్చావుగా, దొరుకుతాడులే అంది వారమ్మ గారు. జమునకి ఆవిడ మాటలు వినిపించిన వాటి అర్థం తెలియనంత అయోమయంగా ఉంది. కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీపుకి తనకి రుణం తీరిపోయిందా? అందుకే ఇలా అకస్మాత్తుగా దూరం అయ్యాడేమో. ఒక ఆలోచన కాదు, మెరుపు తీగల్లా ఎన్నెన్నో ఆలోచనలు. దీపు కనిపించటం లేదని ఈ వార్త తెలియగానే ఇరుగు పొరుగు అప్పుడే 2-3 వచ్చారు. జమున నిశ్చేష్టురాలిగా కూర్చొని ఉంది. దీపు లేకుండా ఈ రాత్రి గడిచిపోతుందా? దీపు ఇంటికి మళ్ళీ కనిపిస్తాడా? భగవంతుడా! మళ్ళీ అదే ఎదురు చూడటం, మళ్ళీ వేదన, మళ్ళీ సస్పెన్స్. వద్దు. అప్పుడంటే తనలో శక్తి, నమ్మకం, ధైర్యం ఉన్నాయి. ఇప్పుడు లేవు. అసలు ఎప్పుడు ఆ మనోదారుణ్యం లేదు. తనలో పైకి కనిపించేదంతా మేకపోతు గాంభీర్యం అని ఎవరికీ తెలియదు. లోపల తను చాలా అధైర్యస్తురాలు అయిపోయింది. వచ్చిన వాళ్ళు పొద్దుపోయింది అంటూ వెళుతున్నారు. వాళ్ళకి తోచిన ధైర్య వచనాలు చెబుతున్నారు. అవేవి జమున తలకి ఎక్కటం లేదు. శూన్యంలో చూస్తూ కూర్చుంది. ఇంతలో వాకిట్లో కారు చప్పుడు అయింది. మళ్ళీ ఎవరో పలకరించటానికి, అనునయించటానికి వచ్చి ఉంటారు. జమున వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదు. ఎవరు తనని పలకరించకుండా ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఇంతలో రుక్కమ్మ వరండాలో నుంచి అమ్మా అడుగో దీపు అంటూ గావుకేక పెట్టింది. ఆ మాట వినగానే జమున గబాల్న లేచింది. ఒక్క అంగలో వచ్చినట్టుగా వాకిట్లోకి పరిగెత్తుకు వచ్చింది. అప్పటికే కారులో నుంచి దిగిన ఒక పొడుగాటి వ్యక్తి దీపుని చేతుల మధ్య పడుకోబెట్టుకొని తీసుకువస్తున్నాడు. అతను ధరించిన తెల్లటి బట్టల నిండా రక్తపు మరకలు.
దీపు ఒంటి నిండా గాయాలు. దీపు జమున కేవున కేక పెట్టినట్టుగా ఎదురుగా పరుగెత్తింది. దీపు అంటూ ఆ అపరిచిత వ్యక్తి చేతుల్లో అలా ఉండగానే కొడుకుని పట్టుకుంటూ, ఏమైందిరా, ఏమైంది, ఇలా ఉన్నావు ఏమిటి అరుస్తున్నట్టే అంది. ఆ క్షణంలో జమున కంఠం కొడుకు మళ్ళీ కనిపించాడనే ఆనందంతోనూ, ఈ రక్తం ఏమిటి, ఇలా ఉన్నాడేమిటి అనే భయాందోళనలతోనూ కనిపించసాగింది. ఆ అపరిచిత వ్యక్తి సమక్షమే గుర్తు లేనట్టు కొడుకుని 2 చేతులతో వాటేసుకొని వాడి నుదుటి మీద, చెంపల మీద ముద్దుల వర్షం కురిపించేస్తోంది. ఆ క్షణంలో జమున తల అతని చేతికి, అతని పొట్టకి రాసుకోవటం గమనించనే లేదు. మాట్లాడు అమ్మ అని పిలువు, దీపు పలకరా అంటూ వెర్రిదానిలా కొడుకుని పట్టుకొని కుదుపుతోంది. ఆ నూతన వ్యక్తి జమునని ఒక్క మోచేతి విదిలింపుతో అతనికి నెట్టాడు. పలకమంటే ఎలా పలుకుతాడు? ఒంటి మీద స్పృహ ఉంటేగా. పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని జాగ్రత్త చూసుకోవటం కూడా తెలియాలి. అతని కంఠం మందార స్థాయిలో కొరడాతో ముఖాన్న పెళ్ళున కొట్టినట్టుగా వాడిగా ఉంది. అప్పుడు గాని జమునకి అపరిచిత వ్యక్తి అతను ఇంట్లోకి వచ్చాడని గుర్తులేదు. అతని విదిలింపుకి తెల్లబోయిన దానిలా నిలబడింది. అతను లోపలికి వచ్చి దీపుని అక్కడున్న మంచం మీద పడుకోబెట్టాడు. దీపు తలకి, కుడి మణికట్టుకి తాకి కాలికి బండేజెస్ ఉన్నాయి. బాగా రక్తం కారినట్టు ఉంది. ఒంటి మీద ఉన్న బట్టల నిండా మటకలే. అతను దీపుని పడుకోబెట్టి తర్వాత 1 నిమిషం అలాగే దీపు వైపు చూశాడు. ఆ తర్వాత ఎవరిని ఉద్దేశించకుండా చెప్పాడు, రోడ్లు దాటటానికి పరిగెత్తుతూ స్కూటర్ని ఢీకొని బంతిలా దొర్లాడు. స్కూటరు అతను పారిపోయాడు. వెనుక నుంచి వస్తున్న నేను చూసి కారు ఆపాను. ఆ రక్తం కారటం చూసి ఈ పిల్లాడు ఇక లాభం లేదనే అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి కట్టించాను. పోలీస్ రిపోర్టు ఇద్దామని అనుకుంటుంటే ఆ డాక్టర్ దగ్గర పేషెంట్ అతను ఈ ఇంటి గుర్తులు చెప్పి ఇక్కడ పిల్లాడు అని చెప్పాడు. అతను జేబులు తడుముకొని వాకిట్లోంచి మందులు ప్రిస్క్రిప్షన్ తీసి దీపు పక్కన
పెడుతూ ఈ మందులు వేయాలి, రేపు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి చూపించాలి అనేసి గిర్రుకున వెళ్ళిపోయి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. దిగ్భ్రాంతిగా చూస్తున్న జమున తెలివి తెచ్చుకొని ఒక అడుగు ముందుకు వేసి అతడికి కృతజ్ఞతలు చెప్పటానికి నోరు తెరిచింది. అప్పటికే అతను చకచక అడుగులు చేస్తూ వరండా మెట్లు దిగేశాడు. జమున వరండా మెట్లు దిగేసరికి అతను కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. జమున చూస్తుండగానే అతను కారులో కూర్చుండటం కాదు, స్టార్ అయ్యే రివ్వున వెళ్ళిపోవటం అంతా క్షణంలో జరిగిపోయింది. బక్కయ్య ఏడుపుతో జమున ఈ లోకంలో వచ్చింది. బక్కయ్య ఏడుస్తూనే పరుగెత్తుతూ వెళ్ళి అక్కడ మూలలో ఉన్న గొడుగు తెచ్చి జమున చేతిలో పెట్టి ఆమె ముందు వంగి బాధమన్నట్టు నిలబడ్డాడు. జమున గొడుగు అవతల పారేసి వచ్చి కొడుకు దగ్గర కూర్చుంది. దీపు తల మీద చెయ్యి వేసి నిమురుతుంటే గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకు రాసాగింది. సై నుంచి ఏ దేవతలు ఆశీర్వదించారో ఆ అపరిచితుడైన వ్యక్తి దేవుడిలా దీపుని ఆదుకున్నాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా? అతనెవరో, ఈరోజు అతనికి ఎంత ఉపకారం చేశాడు. అతను ఒక్క నిమిషం నిలబడలేదు. తను కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. చాలాసేపు అయిన తర్వాత దీపు కదిలాడు. దీపు దీపు జమున పిలిచింది. దీపు బాబు. రుక్కమ్మ కూడా పిలిచింది. రుక్కమ్మ తన పిలుపుల నోటితో శబ్దం చేశాడు. దీపు మెల్లగా కళ్ళు విప్పాడు. ఆ కళ్ళు నిద్ర భారంతో మత్తుగా ఉన్నాయి. మమ్మీ అస్పష్టంగా అన్నాడు. దీపు కొడుకు మీద వంగి ముఖాన్ని ముద్దులతో ముంచెత్తింది. మమ్మీ నాకేమైంది? తల కదుపుతూ అన్నాడు. ఏం కాలేదు, నిద్రపో, జుట్టు నిమురుతూ అంది. దీపు కాసేపు ఊరికే ఉన్నాడు. తర్వాత నాకు నిద్ర వస్తుంది మమ్మీ అన్నాడు. నిద్రపో అంది. డాడీ గుడ్ నైట్ చెప్పొద్దు, రేపు చెప్పుదువు గానిలే. ఊహు, డాడీకి కోపం వస్తుంది. డాడీని తీసుకురా మమ్మీ. జమున లేచి వెళ్ళి మంచం ప్రక్కనే టేబుల్ మీద ఉన్న ఫోటో తీసుకువచ్చింది. అందులో పైలట్ దుస్తులతో స్ఫురద్రూపి అయిన ఒక యువకుడు ఉన్నాడు. అతని పెదవుల మీద చిరునవ్వు ఎంతో మనోహరంగా ఉంది. ఆ కళ్ళలో ఎంతో తేజస్సు. దీపు ఆ ఫోటోలో వ్యక్తి వైపు ఎంతో ఇష్టంగా చూశాడు. గుడ్ నైట్ డాడీ అన్నాడు. తల్లి ఆ ఫోటో తన పక్కలో పెట్టమని అడిగాడు.
కొద్దిసేపు అయిన తర్వాత నిద్రపోయాడు. జమున కొడుకు పక్కలో కూర్చొని తల నిమ్రసాగింది. జమున మనసులోనే దీపుని సురక్షితంగా తనకి చేర్చిన ఆ వ్యక్తిని కృతజ్ఞతాంజలి ఘటిస్తోంది. దేవుడిని అతనికి మేలు చెయ్యమని ప్రార్థిస్తోంది. బక్కయ్య వరండాలో బెంచి మీద పడుకున్నాడు. రుక్కమ్మ తలుపు వేసి వచ్చి చాప తెచ్చుకుని మంచం దగ్గర వేసుకుంది. కూర్చొని ఆవలించి చిటిక వేసుకొని దీపు నిద్రపోయాడు. మీరిక పడుకోండి అమ్మగారు అంటూ నడుం వాల్చింది. 2 నిమిషాల్లో రుక్కమ్మ పెట్టిన గుర్రు పెద్దగా వినిపించసాగింది. జమున పెద్ద తీసి చిన్న లైటు వేసి వచ్చి కొడుకు ప్రక్కన పడుకొని దీపు మీద చెయ్యి వేసింది. మళ్ళీ అదేం భావం? మనసు నిండా ఒక పెద్ద ప్రమాదం తప్పిన హాయి. తనకి ఈ శాంతి కలిగించిన ఆ అపరిచిత వ్యక్తి పట్ల ఎవరిని కృతజ్ఞత? జమున కొడుకు తన దగ్గరే ఉన్నాడు అన్నట్టుగా మాటికి వాడి తల మీద చెయ్యి వేసి తాకసాగింది. కొద్దిసేపటికి జమున కూడా నిద్ర పట్టింది. ఆ నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఆ బెడ్ లైట్ కాంతిలో ఆ ఫోటోలో ఉన్న యువకుడు తన వారిని తనివి తీరా సంతృప్తిగా చూసుకుంటున్నట్టుగా ఉంది.